దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, మరి విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి నేటి దినములలో ఆ విశ్వాసమునకు మనము ఏమై ఉండాలంటే సాక్షులమై ఉండాలి. దయతో గమనించండి, మన విశ్వాసమును కాపాడుకుంటూ ఆ విశ్వాసము ద్వారా ఈ జీవిత యాత్రలో ఒక మంచి సాక్ష్యమును సంపాదించాలి. సాక్ష్యము లేని విశ్వాసము చచ్చిన శవముతో సమానం. దయతో గమనించండి, నీకు సాక్ష్యము లేకపోతే ఎన్ని కేజీలు విశ్వాసం ఉంటే ఏం ప్రయోజనం? చెవిటోడు ముందు శంకూదినట్టు తప్ప. ఈరోజు లోకాన్ని చూడండి, పేరుగాంచినటువంటి వారు ఈరోజు సాక్ష్యాన్ని కోల్పోతున్నాం. కారణం ఏమిటి అంటే, ఈ లోకములో ఈ అపవాది మనలను పాడు చేస్తుందని గ్రహించండి. అందుకనే ఈ లోకములో మనము దేవుని కొరకు సాక్షులముగా ఉండాలి. మరి దెసలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. దయతో మీరు వినమని ప్రభునామమును మనవి చేస్తూ ఉన్నాను. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అన్య జనముగాను ప్రవర్తించితమో దానికి మీరు సాక్షులు. దేవుడు సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. ఈ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. గమనించండి, దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. విశ్వాసులమైన మనకు ఈ భూమి మీద 3 సాక్ష్యం ఇవ్వాలి. చచ్చిపోయినప్పుడు చెప్పే సాక్ష్యాలు కాదు సుమా. బతికున్నప్పుడు ఒక్కడు మంచోడు అనడు. చచ్చిపోయినాక అబ్బా మా అయ్య సూర్యుడు, మా అయ్య చంద్రుడు, మా అయ్య అది ఇది అని ఒట్టి డబ్బాలు కొడతారు. అవి కాదు. మీ విశ్వాసమును బట్టి, ఇక్కడ చక్కని మాట అంటున్నాడు, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. అంటే విశ్వాసము కలిగిన వారిలో భక్తి కనబడాలి, నీతి కనబడాలి, అనింద్యము కనబడాలి. అనగా నిందలు లేని జీవితం. ఈరోజు నిందలు లేని వారు ఎవరండి భూమి మీద? యేసు క్రీస్తు వారి మీదే నిందలేశారు. ఈయన పాపుల స్నేహితుడు, ఈయన పాపులతో తిరుగుతున్నాడు అని. అవునా? కనుక మన విశ్వాసమునకు మీరు సాక్షులని వాక్యం చెప్పుచున్నది. విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద సంపాదించవలసినటువంటి ఒక మంచి పేరు. ఆ మంచి పేరుకు నేను ఒక దైవజనునికి ఏం చెప్తానంటే సాక్ష్యము అని చెప్తా. ఒక సాక్ష్యమును సంపాదించాలి.
అది ఏ రీతిగా నువ్వు సంపాదిస్తున్నావో, అది ఏ రీతిగా నువ్వు పొందుకుంటున్నావో అది నీకే తెలుసు. కనుక సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనికి వస్తే 11వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే మరి 39వ వచనములో మీ నిమిత్తమై ఒక వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనాను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాని యందు సిద్ధపరిచిన, అనగా వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. గమనించండి, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. సాక్ష్యము పొందిన వారు సాక్ష్యమును పొందాలి. అలాగే 13వ వచనములో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఏమంట? విశ్వాసము గలవారై మృతి నొందేరు, సాక్ష్యమును సంపాదించారు. మోషే జీవితాన్ని మనము గమనించినట్లయితే ఐగుప్తు యొక్క మరి ఆ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచి మంచి సాక్ష్యం పొందాడు. ఈరోజు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద మనము క్రైస్తవులముగా బ్రతకడం చాలా ఈజీ. కానీ విశ్వాసిగా బ్రతికి చూడు, విశ్వాసిగా నీ జీవితాన్ని నిలవబెట్టు, విశ్వాసిగా నీవు దేవునితో నడుచుకో. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు. క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకుని తిరుగుతుంటే చాలు అబ్బా అనుకుంటారు. కానీ వాక్యానుసారముగా మీరు బ్రతకండి. ఆ వాక్యమే శరీరధారి అయి మనలో కార్యసిద్ధి కలుగజేసే రీతిగా మీరు జీవించండి. అప్పుడు తెలిసిద్ది మీ సాక్ష్యం ఏమిటో, అప్పుడు తెలిసిద్ది మీ భక్తి ఏమిటో, అప్పుడు తెలిసిద్ది మీరు ఎటువైపో. వాక్యమనగా మరి ఎరుగని గుంపో, వాక్యమనగా మరి వినబడని గుంపో అర్థమైంది. ఈరోజు చాలామంది జీవితంలో సాక్ష్యము లేని సేవ ఉంది, సాక్ష్యము లేని స్థుతి ఉంది, సాక్ష్యము లేని పరిస్థితులు ఉన్నాయి. ఒక క్రైస్తవునిగా బ్రతుకుట కంటే విశ్వాసము కలిగి దేవునికి ఇష్టలై బ్రతుకుట గొప్ప భాగ్యం. హేబేలును గమనించండి. హేబేలు దేవునికి ఇష్టమైన అర్పణలు ఇచ్చి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితము కొరకు తన ప్రాణమును కూడా బలిచ్చాడు. గొప్ప త్యాగాలు మన విశ్వాసమును బలపరుస్తాయి. అప్పుడే దేవుని దగ్గర, ప్రజల దగ్గర సాక్ష్యం. హేబేలు రక్తము దేవుని దగ్గర మొరపెట్టింది. హేబేలు ఎప్పుడైతే తన ప్రాణమును దేవుని కొరకు విడిచిపెట్టాడో, దేవుడు కయ్యూను అడుగుతున్నాడు, కయ్యూను నీ సోదరుడు ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడ? ఎంత మంచి సాక్ష్యాన్ని మనం భూమి మీద సంపాదించాలో చూడండి. వాక్యము కొరకు మన ప్రాణాలు త్యాగము చేయాలి, వాక్యము కొరకు మన జీవితాలను త్యాగము చేయాలి. విశ్వాసమును కాపాడుకొనుటకు ఈ లోకములో మన ప్రాణములను సహితము అర్పించవలసినటువంటి స్థితి ఉంది. స్టెఫెను విశ్వాసమును బట్టి రాళ్లతో కొట్టబడ్డాడు. స్టెఫెను విశ్వాసమును బట్టి దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. అదే స్టెఫెనుకు ప్రజలిచ్చినటువంటి సాక్ష్యం. ఈరోజు నా సాక్ష్యం ఎలా ఉంటుంది? బువ్వ కోసమే సాక్ష్యాన్ని చెడగొట్టుకుంటున్నారు.
కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న ఏశావు వలె నీ ఉంటున్నట్లయితే నీవు పరలోకము కాదు కదా, దేవునికి కూడా ఇష్టంగా ఉండవు. ఈరోజు మనము దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవించాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసమును కనబరుచుటకు మన సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అట్టి సాక్ష్యమును మనము భూమి మీద సంపాదించాలి అంటే మనము ఎన్నో త్యాగాలు చేయాలి, ఎన్నో పరిస్థితులను విడిచిపెట్టాలి, ఎన్నో నిందలు అనుభవించాలి, ఎన్నో కష్టాలను ఎదుర్కోవాలి. ఈరోజు ఒక క్రైస్తవుడు విశ్వాసిగా మారాలి అంటే ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాలి. ఆ సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే నీవు నిజమైన విశ్వాసిగా క్రీస్తుతో నడవగలుగుతావు. పేతురు వలె బొంకొద్దు, పేతురు వలె అల్ప విశ్వాసిగా మారొద్దు, పేతురు వలె ఆయన ఎవరో నాకు తెలియదు అనొద్దు. నీవు దేవునితో నడవాలంటే, నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలి అంటే ఈరోజు విశ్వాసమును కలిగినటువంటి సాక్ష్యమును సంపాదించాలి. ఆ విశ్వాసమే నీ సాక్ష్యము, ఆ విశ్వాసమే నీ ఊపిరి, ఆ విశ్వాసమే నిన్ను దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చిద్దని గుర్తించి ఆ విశ్వాసము కొరకు ఈ లోకములో ప్రతి దానిని కూడా మనము విడిచిపెట్టాలి. దేవుని నింద గొప్పదని నీవెంచినప్పుడు దేవుడే నీకు సాక్షిగా ఉంటాడని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మిమ్ములను మీ కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.